భూ వివాదాల నేపథ్యంలోనే రాప్తాడు మండలంలో జంట హత్యలు జరిగాయని డీఎస్పీ వెంకటేశ్లు తెలిపారు. ఈ కేసులో 6 మంది నిందితులను అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు. రాప్తాడు పోలీస్ స్టేషన్లో హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నారాయణ రెడ్డి, పుల్లమ్మ, వెంకటలక్ష్మి, నాగలక్ష్మమ్మ మధ్య 1997 నుంచి భూ వివాదం నడుస్తోంది. గతంలోనే కోర్టు పుల్లమ్మ, వెంకటలక్ష్మి, నాగలక్ష్మమ్మకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత ఈ భూమిని వారు ధనుంజయ ఇతర వ్యక్తులు కొనుగోలు చేశారు. ఈ నెల 15న ఈ పొలాన్ని స్వాధీనం చేసుకునేందుకు వారు వెళ్లగా అక్కడ నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు తిరగబడ్డారు. ఈ క్రమంలో ధనుంజయతో పాటు ఆయన వర్గీయులు నారాయణ రెడ్డి, ముత్యాలమ్మ వారి కుటుంబ సభ్యులపై కొడవళ్లతో దారుణంగా దాడి చేశారు. దీంతో నారాయణ రెడ్డి, ముత్యాలమ్మ చనిపోగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో మొత్తం 11 మందిపై కేసులు నమోదు చేయగా తాజాగా 6 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి కొడవళ్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెంకటేశ్లు తెలిపారు. అందరూ నమస్కారం. అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని గంగులకుంట పొలాల్లోన ఈ నెల అంటే 17వ తేదీ నాడు ఉదయం 9:30 గంటల సమయంలో ఇద్దరు భార్య భర్తలను చంపిన విషయంలో ఈరోజు మనం ప్రశ్న పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏమిటంటే ఈ చీచల నారాయణ రెడ్డి, అతని భార్య ముత్యాలమ్మ, అదేవిధంగా అవతలపాటి పుల్లమ్మ, వెంకటలక్ష్మి, నాగలక్ష్మి వాళ్లకు 1997 నుంచి ఒక ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది. ఇది కోర్టులో నడిచింది. ఈ కోర్టులో 97 నుంచి వ్యాజ్యం నడిచి 2012లో కోర్టు తీర్పిచ్చింది. ఇక్కడ అనంతపురం సీనియర్ సివిల్ జడ్జి కోర్టులోన. ఆ తర్వాత 2012లోనే కోర్టు వాళ్ళ ఆదేశం మేరకు రిజిస్ట్రేషన్ జరిగింది ఈ పుల్లమ్మ, వెంకటలక్ష్మి, నాగలక్ష్మి పేరు మీద. అయితే తిరిగి వీళ్ళు నారాయణ రెడ్డి వాళ్ళు ఈ యొక్క కోర్టులో జిల్లా కోర్టు అప్పీల్ చేయడం జరిగింది. అప్పీల్లో కూడా వీళ్ళకు ఈ యొక్క పుల్లమ్మ వాళ్ళకి సానుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ సబ్సిక్వెంట్గా వీళ్ళు ఆడియో కోర్టును అప్రోచ్ జరిగింది. మా పేరు మీద ఇట్లా మా రిజిస్ట్రేషన్ అయింది, ఫోటో రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ తర్వాత మన జిల్లా కోర్టు కూడా మాకు అనుకూలంగా తీర్పు వచ్చిందని చెప్పి ఆడియో కోర్టులో వాళ్ళు ఫైల్ చేయడం జరిగింది. తర్వాత ఆడియో కోర్టు ఉత్తర్వుల మేరకు, యూనియన్ కోర్టు ఉత్తర్వుల మేరకు వీళ్ళు పుల్లమ్మ పేరు మీద వాళ్ళకి ఈ యొక్క సర్వే నెంబరు, పాత సర్వే నెంబరు 5 అదేవిధంగా రీసర్వేలోన 78/3లో 6 ఎకరం 10 సెంట్లు గాను మొత్తం కూడా ఈ పొలం పేరు మీద ఈ మధ్యలో ఆన్లైన్ జరగడం జరిగింది ఎంఆర్ఓ ఆఫీస్లోన. ఈ విషయంలోన 17వ తారీఖు ఉదయం సుమారు 9 గంటల ప్రాంతంలోన ఈ యొక్క ముద్దాయిలను ధనంజయ, ఆ తర్వాత వచ్చేసి ఇంద్రశేఖరు, ఇంకా కొంతమంది 6 మంది, తర్వాత అదేవిధంగా పుల్లమ్మ కొడుకు నిరంజన్ రెడ్డి, అదేవిధంగా వెంకటలక్ష్మి కొడుకు వచ్చేసి బాలనరసింహారెడ్డి, అదేవిధంగా వెంకటలక్ష్మి కొడుకు నాగలక్ష్మి కొడుకు వచ్చేసి హనుమతి రెడ్డి, ఇంకా కొంతమంది వీళ్ళంతా కలిసి పొలం దగ్గరికి వెళ్ళారు. అంటే సబ్సిక్వెంట్గా కోర్టు ఆర్డర్లు వచ్చిన తర్వాత వీళ్ళు నిరంజన్ రెడ్డి వాళ్ళు ఈ గ్రామానికి చెందిన ధనంజయ వాళ్లకు ఆ ల్యాండ్ అమ్మడం జరిగిందనమాట. సో వీళ్ళంతా కలిసిపోయి అక్కడ ధాన్యం చెట్లు దాదాపు 2000 చెట్లు ఉన్నాయి 6 ఎకరాల్లోన. దాంట్లోన 10 ఎకరాల వయసు గల పొమగ్రానైట్ అంటే ధాన్యం చెట్లు ఉన్నాయి. అది చేసి పెట్టి పీకే క్రమంలోనే వీళ్ళు పోయి గొడవ జరిగింది. ఆ గొడవ జరిగే క్రమంలోన వీళ్ళు వచ్చేసి అందరూ కలిసి వీళ్ళని హత్య చేసినట్టు మనకు తెలుస్తుంది. మనకు సబ్సిక్వెంట్గా వీళ్ళు కూడా ప్రతిదాడి చేయడం వల్ల దాంట్లో వచ్చేసి పుల్లమ్మకు, తర్వాత వచ్చేసి వెంకటలక్ష్మి వాళ్లకు కూడా గాయమైనట్లు మనకు ఆసుపత్రిలో వాళ్ళు అడ్మిట్ ఉన్నారు. సో ముఖ్యంగా ఏమిటంటే ఇదంతా కూడా ఈ యొక్క కోర్టు ఆదేశం మేరకు వాళ్ళంతా రెవెన్యూ వాళ్ళు కూడా వీళ్ళ పేరిట అంతా 1B అడంగా లెక్కించారు. అయితే మా ల్యాండ్ పోయిందని చెప్పి బాధతో వీళ్ళంతా పోయి అడ్డగించడం వల్ల ఈ హత్య జరిగినట్టు మనకు తెలుస్తుంది. ఇదంతా కూడా భూమి యొక్క వివాదం వల్లే హత్య జరిగినట్టు మనకు తెలుస్తుంది. మొత్తం దీంట్లో మనకు ఎఫ్ఐఆర్ ప్రకారంగా 11 మందిని మనము కేసులో పెట్టడం జరిగింది. దీంట్లో వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు 6 మందిని అరెస్ట్ చేసాం మనం. లేదు మనకు అక్కడ ఉన్నాయి, చూసాం అక్కడ మనం కథలు అక్కడ ఉన్నాయి. ఆ కట్టెలు ప్లస్ కొడవళ్ళు దాడి చేసినట్టు మనకు తెలుస్తుంది ఇన్వెస్టిగేషన్. ఎక్కడ వాళ్ళకి చెప్పడం ఏంటంటే 50 లక్షల చిల్లర కొన్నాం మనకి ఎకరం చెప్పినారు. కొంత అడ్వాన్స్ ఇచ్చారు, అడ్వాన్స్ ఇచ్చి వాళ్ళు ఆక్యుపై చేసుకున్న క్రమంలో జరిగింది. ఉదయం వచ్చి చెప్పినారని చెప్పన్నారు. సరే మీకు మాట చెప్పండి, మీకు కూడా అంత పోలీసు బందోబస్తు ఉన్నారు, చెప్పి స్టాప్ చేయకపోతే మాకు చెప్పండి, మేము తిరిగి వస్తామని చెప్పాము. దీని లోపల వాళ్ళు ఎక్కడ కూడా జరిగింది. వాళ్ళు అడిగించి పోయి అట్లా చెట్టు తొలగిస్తుంటే అడిగించడానికి ట్రై చేసినప్పుడు అది కూడా జరిగింది. దూరబంధులు తెలిసింది మనకి ఇన్వెస్టిగేషన్లో. నారాయణ చీచల నారాయణ రెడ్డి మెయిన్ ఏంటంటే చీచల నారాయణ తన్ని నారాయణ రెడ్డి వీళ్ళకి అమ్మారనమాట 1997లోన. అయితే వీళ్ళు అగ్రిమెంట్ రాసుకున్నారు, రిజిస్ట్రేషన్ కాలేదు. అది కాలక్రమేణా వాళ్ళు కోర్టులో సివిల్ సూట్ వేయడం వల్ల వీళ్ళు కులం వాళ్ళకి అనుకూలంగా తీర్పు వాదించినారు. చనిపోయిన ముత్యాలమ్మ నారెడ్డి కొడుకు వచ్చేసి ప్రదీప్ కుమార్ రెడ్డి, అదేవిధంగా బామర్ది ప్రతాప్ రెడ్డి వాళ్ళ సీన్లో ఉన్నారు. ప్రతాప్ రెడ్డి కూడా గాలి అయినాయి, ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇంకా మిగతా వాళ్ళు కొంతమంది 5 మంది అప్స్కాన్లో ఉన్నారు, వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తున్నాము. దీంట్లో కొండపైన వ్యక్తికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఉన్నాడు. అతను కూడా ఎలాంటి కేసులు లేవు. అసలు ఇంకోటి మాకు ముందు చెప్పినట్టు మేము కూడా కొంత ప్రొడక్షన్ తీసుకొని చేసేవాళ్ళము. మన పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ చేయకుండా డైరెక్ట్ తోటలో పోవడము, 2 గ్రూపులు గొడవ పడడం జరిగింది.